నమస్తే మైసెల్ఫ్ శ్రావణి మైత్రి న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ వైభవంగా గణనాథుడి నిమజ్జనం కన్నుల పండువగా స్వామివారి శోభాయాత్ర ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి నిమజ్జనం ఏర్పాట్లకై అధికారులకి పలు సూచనలు రాజన్న ఆలయంలో ప్రముఖుల పూజలు ఆశీర్వదించి ప్రసాదం అందించిన ఆలయ సిబ్బంది త్వరలో మూడపల్లి బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం కమ్యూనిటీ హాల్ భవనానికి భూమి పూజ చేసిన విప్ ఆది శ్రీనివాస్ ఇక వార్తల్లోని వివరాలు గణేష్ నిమజ్జనోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నెలకొల్పిన గణనాథులకి 9 రోజుల పాటు విశేష పూజలు చేసిన నిర్వాహకులు అంగరంగ వైభవంగా శోభయాత్ర చేపట్టారు. డీజేలు డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా గణనాథుని తరలించిన సమీపంలో నదీ జలాల్లో నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల వ్యాప్తంగా గణేష్ నిమజ్జన ఉత్సవాలను వైభవంగా జరుపుకున్నారు. నవరాత్రులు పూర్తి చేసుకుని గంగమ్మ చెంతకి వెళ్లనున్న గణపతి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. సుల్తానాబాద్ పట్టణంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగ్గా గణనాథులకి ప్రత్యేక పూజలు చేశారు. గణనాథుల్ని అందంగా అలంకరించి మహిళలు చిన్నారులు నృత్యాలు చేస్తూ గంగమ్మ ఒడికి సాగనంపారు. మున్సిపల్ కమిషనర్ రమేష్, సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ శ్రవణ్ కుమార్ ఏర్పాట్లని పర్యవేక్షించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగిన గణేష్ నిమజ్జనం వేడుకల్లో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పాల్గొన్నారు. 9 రోజులు పూజలు అందుకొని గంగమ్మ ఒడికి చేరుతున్న గణనాథులకి ప్రధాన చౌరస్తాలో సిపి ఘన స్వాగతం పలికారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు సిపి తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుండమ్మ చెరువు వద్ద జరిగిన గణపతి నిమజ్జన వేడుకల్లో ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొన్నారు. ప్రజలందరూ తమకు కేటాయించిన సమయంలో చెరువు వద్దకు చేరుకుని ప్రశాంత వాతావరణంలో గణేష్ విగ్రహాల్ని నిమజ్జనం చేయాలని ఎమ్మెల్యే నిర్వాహకులకి సూచించారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆకునూరు గ్రామంలో ఘనంగా గణనాథుడి శోభయాత్ర నిర్వహించారు. అంతకుముందు లడ్డూ వేలంపాటలో 19,016 రూపాయలకి లడ్డూ కైవసం చేసుకున్న తోట వేణు ఆటపాటలతో గణనాథుని శోభయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాయుపుత్ర యూత్ సభ్యులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో వైభవంగా గణేష్ శోభాయాత్ర నిర్వహించారు. 9 రోజుల పాటు పూజలందుకున్న గణనాథుడు శుక్రవారం రోజు సాయంత్రం గంగమ్మ ఒడిలోకి చేరిపోయాడు. యువకులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆటపాటలతో ఆ గణనాథుడి నిమజ్జనం చేశారు. కాగా ఆదర్శ యూత్ వినాయక లడ్డు ఏకంగా 76,000 రూపాయలు పలికింది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో ఘనంగా గణేష్ నిమజ్జన వేడుకలు జరిగాయి. అందంగా అలంకరించిన వాహనాలపై గణనాథుల్ని ఆసీనులు గావించి పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం సమీపంలోని చెరువుల్లో నిమజ్జనం చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో 9 రోజుల పాటు పూజలందుకున్న గణనాథుల్ని శుక్రవారం గంగమ్మ ఒడికి చేర్చారు. శోభయాత్ర రథాలను సుందరంగా అలంకరించి వినాయకునికి రథంపై ఆసీనులు గావించారు. డప్పు చప్పుళ్లు, మహిళల కోలాటాల మధ్య ఊరేగింపుగా గణనాథుల్ని తరలించి స్థానిక మానేరు వాగు, హుస్సేన్ మియా వాగుతో పాటు ఆయా గ్రామాల్లోని చెరువుల్లో నిమజ్జనం చేశారు. ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గణపతి నవరాత్రుల సందర్భంగా పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 119 గణపతి ప్రతిమల్ని నెలకొల్పారు. మండపాల్ని రంగురంగుల లైట్లతో సుందరంగా అలంకరించారు. 9 రోజులు విఘ్నేశ్వరుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన అనంతరం ఊరేగింపుగా తరలించి స్థానిక ఎల్లమ్మ, గుండమ్మ చెరువులో నిమజ్జనం చేశారు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిమజ్జన ఏర్పాట్లు చేయగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, ఎమ్మెల్యే విజయరమణారావు ప్రత్యేక పూజల నిమజ్జనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్, వైద్య, అగ్నిమాపక, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఎందుకంటే ఇవాళ ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసినాం. మరి ఏర్పాట్లకు ఇక్కడ కూడా ఎలాంటి లోటు లేకుండా ఈసారి ఇంకా గతంలో కన్నా పెద్ద క్రేన్ కూడా మనం తెప్పించుకోవడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా మరి అన్ని లైటింగ్ విషయాలు కానీ మరి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు తాగునీటి సమస్య లేకుండా వాళ్ళకి ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా మరి ఎప్పటికప్పుడు చూసుకునే విధంగా దాదాపు 100 మంది పైన మరి మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. వారితో పాటు ఏసీపీ గారు, దాదాపు 2 సిఐలు, ఒక 4-5 ఎస్ఐలు, మరి పోలీస్ సిబ్బంది వీళ్ళంతా కూడా అందుబాటులో ఉన్నారు. మరి ఎవరు కూడా ఎవరికైతే ఎట్లా టైం ఇచ్చిందో ఆ టైం ప్రకారంగానే నిమజ్జనం చేసుకుంటే మరి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందనేటువంటి విషయాన్ని మరి ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా వినాయక ఎవరైతే మండపాలలో మరి గత 9 రోజులు మెయింటైన్ చేసినటువంటి మరి ఆ కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సహకరించి
జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం గోదావరి నది తీరంలో జరగనున్న వినాయక నిమజ్జనం ఏర్పాట్లని అధికారులు నాయకులతో కలిసి పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు సాదరంగా ఆహ్వానించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు స్వామివారి శేషవస్త్రంతో మంత్రిని సత్కరించి ప్రసాదాలని అందజేశారు. అనంతరం గోదావరి తీరంలో జరగనున్న వినాయక నిమజ్జనం ఏర్పాట్లని మంత్రి పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించాలని అధికారుల్ని ఆదేశించారు. నదీ ప్రవాహం ఎక్కువగా ఉన్నందున గజయితగాళ్లని అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దినేష్, ఉపాధ్యక్షులు వేముల రాజేష్, ఆలయ పాలక మండలి చైర్మన్ జక్కు రవి, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య పాల్గొన్నారు. ఈ ప్రాంతానికి సంబంధించిన శ్రీ వినాయక చవితి తర్వాత 9 నవరాత్రులు ఆ దేవదేవుడి ఆ విఘ్నేశ్వర స్వామి భక్తి శ్రద్ధలతోని ఈ ప్రాంత ప్రజలు గొప్పగా నవరాత్రులు నిర్వహించుకొని స్వామివారి నిమజ్జన నిమిత్తం ఎలాంటి అసౌకర్యం జరగకుండా వందలాది విగ్రహాలు ఆ విగ్రహాలు నిర్వహణ చేసినటువంటి భక్తులు పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. మరి వారికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ప్రత్యేకంగా జగిత్యాలకు సంబంధించిన జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది, ధర్మపురి మున్సిపల్కి సంబంధించిన మున్సిపల్ కమిషనర్ గారు, ఆ సిబ్బంది, పోలీసు సంబంధించిన పోలీస్ అధికారులు, ఫైర్ డిపార్ట్మెంటు, వివిధ హోదాలో ఉన్నటువంటి అధికారులంతా కూడా సమన్వయంతో ఈ ప్రాంతంలో ప్రజలంతా భక్తి శ్రద్ధలతో తీసుకొచ్చి ఆ వినాయకుడికి, ఆ దేవదేవుడికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా, ఆ నివారణ చేసిన నిర్వాహకులకు ఇబ్బంది జరగకుండా ఒక పద్ధతి ప్రకారం పవిత్రమైన గోదావరిలో నిమజ్జనం చేసే విధంగా ఒకటి తర్వాత ఒకటి మన దేవుణ్ణి విగ్రహాన్ని వినాయకుడికి నిమజ్జనం చేయడం జరుగుతుంది. దానికి అన్ని వర్గాల ప్రజలు కూడా ఆ దేవుణ్ణి తీసుకొచ్చే నిర్వాహకులు కూడా సహకరించాలి ప్రభుత్వానికి, అధికారులకు అని చెప్పి ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. ఈ జిల్లా ప్రత్యేకమైన దృష్టి కొద్ది రోజుల నుంచే ప్రత్యేకమైనటువంటి ఇబ్బంది జరగకుండా ఒక గతంలో నిమజ్జనం అయినప్పుడు ఏమైనా చిన్న చిన్న ఇబ్బంది జరిగితే తిరిగి ఇంకోసారి కూడా ఇప్పుడు జరిగేటప్పుడు నిమజ్జనంలో ఇబ్బంది జరగదని. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న ఆయనకి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పలువురు పార్టీ నాయకులు మంత్రిని శాలువాతో సన్మానించారు. క్యాంపు కార్యాలయంలో తేనెటి విందు స్వీకరించిన అనంతరం పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవాల కోసం అక్కడి నుంచి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, రూరల్ మండల అధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుర్రం విద్యాసాగర్ పాల్గొన్నారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని సర్ఫ్ అడిషనల్ సీఈఓ కాత్యాయని దేవి, సోషల్ వెల్ఫేర్ కమిషనర్ సీతాలక్ష్మి వేర్వేరుగా దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న అధికారులకి వేద పండితులు ఘన స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అర్చకులు వారిని ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. వేములవాడ రాజన్నని సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అడిషనల్ సీఈఓ కాత్యాయని దేవిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక నాగిరెడ్డి మండపంలో వేద పండితులు వారిని ఆశీర్వదించారు. అనంతరం స్వామివారి ప్రసాదాన్ని కాత్యాయని దేవికి, ఐఏఎస్కి అందించారు. వారి వెంట పర్యవేక్షకులు జి శ్రీనివాస్ శర్మ, నూగూరి నరేందర్, ప్రోటోకాల్ జూనియర్ అసిస్టెంట్ సింహాచార్యులు, సిబ్బంది పాల్గొన్నారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ కమిషనర్ సీతాలక్ష్మి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. నాగిరెడ్డి మండపంలో వేద పండితులు ఆమెని ఆశీర్వదించారు. ఈవో రమాదేవి కమిషనర్ కు స్వామివారి ప్రసాదాన్ని అందించారు. వారి వెంట ప్రోటోకాల్ సహాయక నిర్వహణ అధికారి జి అశోక్ కుమార్, ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, నూగూరు నరేందర్, జూనియర్ అసిస్టెంట్ సింహాచార్యులు పాల్గొన్నారు.
శ్రీ పార్వతీ రాజన్న దేవస్థానం వేములవాడలో నూతన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా రమాదేవి బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా ఆలయ ఉద్యోగులు ఆమెని ఘనంగా సాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆమెకి శుభాకాంక్షలు తెలిపారు. భూపాలపల్లి జిల్లా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారిని పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్ ఆఫ్ ది చీఫ్ నంగునూర్ అశోక్ దర్శించుకున్నారు. సతీమణితో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారి మర్యాదపూర్వక స్వాగతం పలికారు. స్వామివారికి అభిషేకం శ్రీ పార్వతీ శుభానందదేవి అమ్మవారి ఆలయంలో పూజ అనంతరం అర్చకులు స్వామివారి శేష వస్త్రములతో వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. త్వరలోనే మూడపల్లి బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో చేపట్టిన కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ కమ్యూనిటీ భవనాలు పలు సమస్యలకి పరిష్కార వేదికలుగా నిలుస్తాయన్నారు. మూడపల్లి గ్రామంతో తనకి 30 ఏండ్ల అనుబంధం ఉందన్నారు. గ్రామంలో బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశానని త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. మూడపల్లి హన్మాజీపేట ఎనగల్ గ్రామాల మధ్య రోడ్లు నిర్మాణం కోసం ప్రతిపాదనల్ని పంపించినట్లు తెలిపారు. భవన నిర్మాణము లేదా నూతన కళ్యాణ మండపం నిర్మాణానికి సంబంధించి ఇక్కడ మనం భూమి పూజ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోవడం ఆనందదాయకం, శుభదాయకము. పాస్టర్ గారి ప్రేయర్ మధ్యలో యేసు ఆశీస్సులు అందరికీ అందాలని, ఈ భవన నిర్మాణం కూడా ఎలాంటి ఆటంకం రాకుండా ముందుకు సాగాలని చెప్పని వారి ప్రార్థన మధ్యలో మనం ఇప్పుడే భూమి పూజ ప్రారంభం చేసుకోవడం జరిగింది. బాగా గుర్తు, క్రిస్మస్ 25 నాడు ఈ సన్నిధిలోకి వచ్చినప్పుడు స్థలం సరిపోవడం లేదు, పండుగ చేసుకునేటువంటి క్రమంలో ఈ పండుగకు సుదూరం ఉన్నటువంటి బంధువులు కూడా రావడం, మేము దసరా పండుగను ఏ విధంగా అయితే ఘనంగా జరుపుకుంటామో యేసు ప్రభువుకు సంబంధించి క్రిస్మస్ వేడుకలు అదేవిధంగా జరుపుకునే సందర్భంలో దీన్ని విశాలంగా చేసుకుందాం అనుకుంటున్నాం. అందులో మీ సహకారం ఉండాలని మీ మాటగా కాంతారావు గారి నోట ఆ రోజు రావడం, సరే చాలామంది ప్రసాదం అందరూ కూడా చెప్పిన సందర్భం ఉంటుంది. ఆ తదుపరి ఒక 4 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పిన ఒక ఆలోచన వచ్చినప్పుడు మండల పరిషత్ నుండి హుస్నాబాద్ నియోజకవర్గ రైతులకి సకాలంలో యూరియా అందించేలా మంత్రి పొన్నం ప్రభాకర్ చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన గణపతి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో యూరియా కోసం ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని గుర్తు చేశారు. రైతులకి సరిపడా యూరియా అందించి మంత్రి పొన్నం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన గణపతి నవరాత్రి ఉత్సవాల చివరి పూజా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ నాయకుడు రైతు బిడ్డ అని చెప్పుకుంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్ రైతులకి సరిపడా యూరియా అందించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులు యూరియా కోసం ఏనాడు ఇబ్బంది పడలేదని అన్నారు. సకాలంలో పంటలకి యూరియా వేయకపోతే దిగుబడి తగ్గిపోతుందని వాపోయారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తే ఈ ప్రాంత రైతులు బంగారం పండిస్తారని, ప్రభుత్వం త్వరగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. మరి ఏ సొసైటీ దగ్గర చూసినా కానీ రైతులు చాలా ఆవేదన చెందుతున్నారు. ఎందుకు రైతులు ఆవేదన చెందుతున్నారు? యూరియా వేసే సమయం వచ్చింది, సరైన సమయంలో కూడా యూరియా రాకపోతే దిగుబడి మంచిగా రాదు, పంట దిగుబడి మంచిగా ఉండదు, మాకు యూరియా కావాలని చెప్పి మరి రాత్రి పగలు కూడా మరి క్యూ కట్టి యూరియా ఎప్పుడు వస్తుందని చెప్పి కూడా ఆందోళన చేయడం జరుగుతుంది. ఇది కేవలం మా దగ్గర మాట్లాడితే యూరియా ఎందుకు సప్లై చేయలేదంటే కేంద్ర ప్రభుత్వం వెళ్ళని చెప్పి ఇక్కడ మొన్న మంత్రి గారు అక్కనపేట మండలంలో కూడా మాట్లాడడం జరుగుతుంది.
నేను ఇక్కడ ఎవరిని దోషం పట్టే అవసరం లేదు, కాకపోతే నేను ఒక మాట మాత్రం మాట్లాడాల్సి. ఈరోజు రైతులల్లో ఇంత దిగ్భ్రాంతి ఎప్పుడు చూడలేదు. నాట్లు వేసిండ్రు, యూరియా బస్తాల కోసం తిరుగుడు, యూరియా బస్తాల కోసం అవస్థపడు అనేది మరి ఇప్పటివరకు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఇంత పరిస్థితి రాలేదు. దాన్ని వెంటనే నిర్వర్తించి మరి ఇక్కడున్న మంత్రి గారు ఇక్కడున్న సొసైటీలో అందరికీ కూడా రైతులందరికీ కూడా యూరియా బస్తాలు అందించాలని చెప్పి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాం వద్ద యూరియా కోసం ఉదయం నుండే రైతుల పడిగాపులు కాశారు. క్యూ లైన్లో నిలబడలేని రైతులు చెప్పులు లైన్లో పెట్టి చెట్ల కింద సేద తీరారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఒక్కరికి 2 బస్తాల యూరియా మాత్రమే ఇస్తున్నారని, అది ఎటూ సరిపోదని ఆందోళన వ్యక్తం చేశారు. వరి పొలాలు పొట్ట దశలో ఉన్నాయని, 2వ దశలో యూరియా చల్లే సమయం దాటిపోతుందని వాపోయారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకి సరిపడా యూరియాని అందించాలని వారు డిమాండ్ చేశారు. గత 15 రోజుల నుంచి రైతులు పొద్దుగాల లేచి 7 గంటలకు వచ్చిన మొదలు పెడితే సాయంత్రం 6:30 దాకా ప్రొద్దున్నే వచ్చి 15 రోజుల నుంచి నానా తిప్పలు పడతారు. దీనికి సంబంధిత అధికారులు చొరవ తీసుకొని మాకు యూరియా ఇప్పించగలని కోరుచున్నాము. గత 10 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో ఏ రోజు కూడా యూరియాకు మేము తిప్పలు పడ్డ రోజులు లేవు. 15 రోజుల నుంచి ఆడోళ్ళు మగోళ్ళు ఇక్కడ వచ్చి పనులు విడిచిపెట్టి ఇక్కడ ఉంటారు. రైతులు వరి పొట్ట దశలో ఉన్నది కాబట్టి మీరు టైంకు యూరియా అందించకపోతే ఆ పొట్ట ఈనాక మేము చల్లుకొని ఏం ప్రయోజనం, మేము గుంట ఏం చేయమంటారు? 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడు కూడా యూరియా బస్తాల కొరత లేదు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్లో మళ్ళీ అదే కొరత మొదలైంది. రైతులకు సరిపడా యూరియా అందించకపోవడం, మరి ఇది ఎవరి తప్పిదాం? వీళ్ళని అడిగితే కేంద్ర ప్రభుత్వం మీద చెప్తారు, వాళ్ళని అడిగి మేము సరిపోయే కోటా ఇచ్చేసినాం తెలంగాణకు అని రైతులను మాత్రం తిప్పలు పెడతా ఉన్నారు. మరి ఇది తక్షణమే రైతులకు సరిపడా యూరియా అందియాలి. ఇక్కడ ఎవరు కొండపోయి వేరే విధంగా అమ్ముకునే వాళ్ళు అయితే లేరు. రైతులకే అవసరం బట్టి రైతులే కొండపోతారు తప్ప ఇంకా వేరేటానికి అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎస్సీ వర్గీకరణలో జీవో నెంబర్ 99 ద్వారా మాల సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ ఈ నెల 8న నియోజకవర్గాల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల ఎదుట నిరసన కార్యక్రమాలకి మాల మహానాడు నాయకులు పిలుపునిచ్చారు. రోస్టర్ విధానం అమలు సక్రమంగా జరగడం లేదంటూ వారు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి జీవో నెంబర్ 99ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వేములవాడ నియోజకవర్గ మాల మహానాడు ఇన్ఛార్జిగా బత్తుల కమలాకర్ ని, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎడ్ల రాజ్కుమార్ ని నియమిస్తున్నట్లు రాష్ట్ర నాయకులు నాలుక సత్యం ప్రకటించారు. ఈ నెల 8న జరిగే నిరసన కార్యక్రమాల్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రొడ్డ రామచంద్రం, జిల్లా కన్వీనర్ నీరటి శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి ఎడ్ల రాజ్కుమార్ పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణలో 3 విభాగాలుగా విభజించడం జరిగింది. ఏబిసి రోస్టార్ విధానంలో మనం చూసుకుంటే అయితే ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, మెడికల్ సీట్ల కేటాయింపులు కానీ, ఏ విషయంలో కానీ మాలలకు పూర్తిస్థాయిలో అన్యాయం జరుగుతుంది. మరి ఈ జీవోలో తప్పుల తరక ఉంది కాబట్టి ఈ జీవోని వెంటనే సవరించడం లేకుంటే రద్దు చేయడం గురించి ఈరోజు మాలమాన ఆధ్వర్యంలో మరి ఈ పత్రిక ప్రకటన విడుదల చేయడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గ సంబంధించినటువంటి అన్ని మండలాల మాలలు, మరి వేములవాడకు సంబంధించిన వేములవాడ నియోజకవర్గంలోని అన్ని మండలాల మాలలు అధిక సంఖ్యలో మరి సిరిసిల్లలో మరి వేములవాడలో 10 గంటల నుంచి 11 మధ్యలో మరి ముట్టడి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి వచ్చి ఈ జీవో నంబర్ 99 యొక్క ప్రతులను తగలబెట్టి మరి ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇవ్వాల్సిందిగా అందరినీ కోరుతూ మాల మహానాడు జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో ఈ నెల 8వ తారీఖు నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎమ్మెల్యే నియోజకవర్గాల సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆఫీసుల ముందు దాన్ని ధర్నా చేయడం జరుగుతుంది, ముట్టడి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ ముట్టడి కార్యక్రమంలో జిల్లాకు సంబంధించినటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి బాధ్యులు కానీ, గ్రామీణ ప్రాంతాలలో మండల బాధ్యులు కానీ, గ్రామ కమిటీలు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని మేము పిలుపునిస్తున్నాం. అట్లాగే రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ గారి పిలుపు మేరకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
భార్య కుమారుడు తనని చిత్రహింసలు పెడుతున్నారంటూ సన్నీల వెంకన్న అనే వ్యక్తి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. గత 6 నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న తనను భార్య కుమారుడు కలిసి వేధిస్తున్నారని వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ఉన్న తనని కరీంనగర్ బస్టాండ్లో వదిలేసి వెళ్లిపోయారని వాపోయాడు. ప్రయాణికుల సహాయంతో హుస్నాబాద్ కు చేరుకొని పోలీస్ స్టేషన్లో భార్య కుమారుడిపై ఫిర్యాదు చేశారని తెలిపారు. తన ఆస్తిపాస్తులు అమ్మి కుమారుడు కుమార్తెను డాక్టర్లను చేశానని చెప్పారు. అధికారులు స్పందించి తనకి న్యాయం జరిగేలా చూడాలని అన్నారు. స్థానానికి ఎదగాలి, మంచి చదువులు అయిపోయాలని చెప్పి నాకున్న పాస్తులు ఏమి లేకుండా 2 కొడుకులు బిడ్డలు డాక్టర్ చేసిన. కొడుకు గవర్నమెంట్లో సిరిమాలో డాక్టర్ చేస్తాడు. నాకు అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యి షుగర్ వస్తే 7 వేలు, ఈ కాలు 5 వేలు, ఈ కాలు 2, 3 వేలు పోతే నా భార్య ఏమంటుంది అంటే, నువ్వు ఇంట్లోకి రావద్దు, నీది ఏమి లేదు, నువ్వు ఎక్కడో బతుకో, బస్తాలు అడుకోని బతుకుపో, ఉత్సవం బస్తావు గరిమాల బస్తావు అడుకోపో అని నన్ను 6 నెలల నుంచి రాజహింస దోస కొట్టుడు నా కాళ్ళు నడవరా శైలి ఆడుతున్నాయి. ఆనం గచ్చి కొడుతుంది, ఈనం గచ్చి కొడుతుంది, ఇష్టపడి కొట్టుడు. నెల జీతం వచ్చిన జీతం తీసుకుంటూ దగ్గర పెట్టుకుంటుంది. 10 రూపాయల ఛాయ్ వేయించరా, 10 రూపాయలు నాకు జేబులో ఒక 10 రూపాయలు పెట్టరా అంటే, నీకు ఏమున్నదిరా ఇక్కడ, నేను ఎవరు పెడతారా, నీకు సంపాదన అంతా నాదేరా, నువ్వు ఎక్కడ చెప్పుకో, ఏం చేసుకోపో. మా బాబాయ్ పరిస్థితి చూసి దిక్కులేని స్థితిలో రోడ్డు మీద పడుకుంటే మేము పట్టించుకుంటే మమ్మల్ని మాత్రం దారుణమైన మాటలు తిడుతున్నారు సార్. దయచేసి ఇంకెవరైనా దాతలు ముందుకొచ్చి మా బాబాయ్ కష్టాన్ని అర్థం చేసుకొని కొంచెం చర్య తీసుకోండి సార్. అధికారి కదా, అధికారి అయినా ఎవరైనా కరెంట్ తండ్రి వారి గురించి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్లా శ్రీ మానేటి రంగనాయక స్వామి ఆలయంలో అనంతకోటి పద్మనాభ స్వామి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఏటా ఆలయంలో అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని నిర్వహిస్తామని, అందులో భాగంగానే సుమారు 200 మంది దంపతులచే ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని అర్చకులు తెలిపారు. సుల్తానాబాద్ మండలంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పట్టణానికి చెందిన కొమరవెల్లి సుజాత సత్యం దంపతులు భక్తుల కోసం అల్పాహారం అందించగా మధ్యాహ్నం హారిక భూమయ్య దంపతులు అన్నదానం ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోటగిరి విజేందర్ గౌడ్, అర్చకులు గోవర్ధనగిరి జగన్నాథాచార్యులు, గోవర్ధనగిరి వేణు మనోహరాచార్యులు, శ్యామ్ సుందరాచార్యులతో పాటు భక్తులు పాల్గొన్నారు. ఈరోజు అనంత చతుర్దశి మహాపర్వదినం. ఆ సందర్భంగా మన మానేరు తీరాన వేంచేసి ఉన్నటువంటి ఒక రంగనాయక స్వామి క్షేత్రంలో ప్రతి సంవత్సరం కూడా వైభవంగా ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి వ్రతాలు దంపతులు ఎక్కడెక్కడి నుండో వచ్చి ఇక్కడ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అలాగే ఈ సంవత్సరం కూడా దాదాపు ఇప్పటికే ఒక 125 మంది దంపతులు ఈ యొక్క వ్రతాలు పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ఈ వ్రతాలు సనాతనంగా వస్తున్నటువంటి యొక్క మన సనాతన ధర్మం ప్రకారంగా ఈ యొక్క వ్రతం చేసుకున్నట్టయితే సకల అరిష్టాలు తొలగిపోయి వారు సుఖ జీవనం చేస్తారని చెప్పేసి ముందుగా ధర్మరాజు ఆ శ్రీకృష్ణ భగవాన్ని అడగగా శ్రీకృష్ణ భగవానుడు పాండవులు చేయించి వాళ్ళకు విజయం సాధింపజేసి అలాగే వారు అలాగే మన ఈ రంగనాయక స్వామి ఆలయానికి కూడా ప్రతి సంవత్సరం చాలామంది ఈ యొక్క దంపతులు వచ్చేసి వ్రతాన్ని వైభవంగా చేసుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో వేలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డుకు రికార్డు స్థాయి ధర పలికింది. శుక్రవారం వేలంపాట నిర్వహించగా వెల్గొండ గ్రామానికి చెందిన కనగర్తి రమణారావు 2,50,000 రూపాయలకి లడ్డుని దక్కించుకున్నారు. ఈ సందర్భంగా రమణారావు దంపతులు కుటుంబ సభ్యుల్ని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సన్మానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామంలో అనంత పద్మనాభ స్వామి ఆలయంలో అనంత చతుర్దశిను వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు కోటి దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు.
సాంప్రదాయ దుస్తులు ధరించి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య వ్రతం నిర్వహించారు. మహిళలు తమ కోరికలు నెరవేర్చాలంటూ అనంత పద్మనాభ స్వామికి పూజలు నిర్వహించి స్వామివారికి పట్టు వస్త్రాలు, వెండి తాంబూలాలు, బంగారు నామాలు సమర్పించారు. ఆలయానికి వచ్చిన భక్తులకి దేవాదాయ కమిటీ సభ్యులు అన్నదానం, పాలు, పండ్లు, నీటి ప్రసాదాన్ని అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరరావుపేట మండల కేంద్రంలోని వైకుంఠధామాన్ని జాతీయ మాలల ఐక్యవేదిక సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎగువ మానేర్వాగు వరద ఉధృతికి వైకుంఠధామం పూర్తిగా దెబ్బతిన్నదని, బాత్రూంలు, ప్రహారీ గోడ కూలడంతో దహన సంస్కరణలకి ఇబ్బంది ఎదురవుతున్నాయని వాపోయారు. స్థానిక పంచాయతీ అధికారులు స్పందించి నూతన ప్రహారీ గోడతో పాటు బాత్రూం వంటివి ఏర్పాటు చేయాలని కోరారు. ఆయన వెంట మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొన్నటి జరిగినటువంటి వాగు ప్రభావంతో శ్మశాన వాటికలో ఉన్నటువంటి గోడలు అవన్నీ కూలిపోవడం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి శ్మశాన వాటికలు ఉన్నటువంటి ఇక్కడ చెట్లు చెదారము, రోడ్డును కూడా అక్కడ రోడ్డు కూడా లేదు, రోడ్డును కూడా మరమ్మతు పనులు చేపట్టాలి. ఇక్కడ శ్మశాన వాటిక వచ్చే వారికి బాగా ఇబ్బందులు గురే అవకాశం ఉన్నది కాబట్టి ప్రహారీ గోడ కూడా నిర్మించాలి. అక్కడ వాటరు సంపు అవన్నీ కూడా కూలిపోవడం జరిగింది. దీన్ని తక్షణమే ప్రభుత్వం స్పందించి దీన్ని పునరుద్ధరించవలసిందిగా తెలియడం జరుగుతుంది. ఇక్కడ శ్మశాన వాటికలో ఇక్కడ గంభీరపేట మండల కేంద్రం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఇక్కడికి దాన సంస్కారాలకు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ తొవ్వ కూడా కొంచెము ఇబ్బందులకు గురి అవుతుంది కాబట్టి ఇబ్బందులు ఉన్నాయి. ఈ తొందరనే స్పందించినటువంటి అధికారులు దీని మీద చొరవ తీసుకొని దీన్ని వెంటనే సర్వే చేసి దీని మరమ్మతులు అతి త్వరలో తొందర చేపట్టాలి. ఇక్కడ వచ్చే చనిపోయే వారికి కుటుంబాలకు ప్రతి ఒక్కరికి ఇబ్బందులకు గురవుతుంది కాబట్టి తక్షణమే అధికారులు దీన్ని పర్యవేక్షించవలసిన బాధ్యత ఎంతైనా ఉందని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైభవంగా గణనాథుడి నిమజ్జనం, కన్నుల పండువగా స్వామివారి శోభాయాత్ర. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి, నిమజ్జనం ఏర్పాట్లకై అధికారులకి పలు సూచనలు. రాజన్న ఆలయంలో ప్రముఖుల పూజలు, ఆశీర్వదించి ప్రసాదం అందించిన ఆలయ సిబ్బంది. త్వరలో మూడపల్లి బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం, కమ్యూనిటీ హాల్ భవనానికి భూమి పూజ చేసిన విప్ ఆది శ్రీనివాస్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.